అటవీ గ్రామాల ప్రజలు ఇవాళకి భయం గుప్పిట్లో కాలం వెల్లదీస్తున్నారు. పత్తి ఏరే సీజన్ కావడంతో చేళ్ల వైపు వెళ్లేందుకు రైతులు కూలీలు జంపుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈ మధ్య పెద్దపులి దాడిలో 3 చనిపోయారు. వీరంతా పత్తి చేళ్లలో పత్తి ఏరుతుండగా పెద్దపులి మాటు వేసి దాడి చేయడంతో ప్రాణాలు కోల్పోయారు. పత్తి చేను ఏపుగా పెరగడంతో చెట్ల మాటున ఉన్న జంతువులు మనుషులు కనిపించని పరిస్థితి ఉంటుంది. పత్తి చేనులో ఉన్న టైగర్ను గమనించకుండా కూలీలు తమ పనుల్లో నిమగ్నమైన క్రమంలో ఒక్కసారిగా పులి దాడి చేస్తుండడం కలవరానికి గురి చేస్తుంది. ఇతర పంటల విషయానికి వస్తే అక్కడ జంతువులు మనుషుల అలికిడి వినిపిస్తుంది. పత్తి చేనులలో మాత్రం అలా కాదు. పత్తి చేనులు ఏపుగా పెరగడంతో ఎక్కడ ఏముందో తెలియదు. పత్తి ఏరే క్రమంలో మనిషి వంగి ఉంటారు. దీంతో పులి దాడిని కూడా గుర్తించలేని పరిస్థితి ఉంటుంది. పత్తి చేనులలో కానివ్వండి, లేకపోతే వరి తోటలు కానివ్వండి, ఇట్లా ఆ వాళ్ళు కొంచెం వేరే వేరే పనుల మీద వాళ్ళందరినీ అలర్ట్ ఉండమని చెప్పడం అనేది జరిగింది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు. కానీ వాళ్ళు మాస్కులు పెట్టి తిరగమని చెప్పడం జరిగింది. సో ఇక మేమే కొద్దిగా జిల్లాలో పోయే వాళ్ళు కానీ, లేకపోతే పొలాలకు పోయే వాళ్ళు కానీ అక్కడ వాళ్ళు తిరుగుతున్నాం. కొద్దిగా అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు పాటించుకుంటూ తిరుగుతున్నాం. घोड़ा बोले तो इतना बड़ा मुंह है उसका, बहुत मुंह बड़ा है बोल के मैं डर गई। और कोई नहीं था, अकेली थी मैं, अकेली थी तो कोई नहीं तो कोई आदमी नहीं तो मैं अकेली है ना। ऐसा डब्बा बजाया, बहुत डब्बा बजाया तो उन्होंने गया और 5 मिनट या खड़ा है। ఇప్పటికీ 2 పులులు ఇంకా మహారాష్ట్ర బార్డర్లోనే తిరుగుతున్నాయని ప్రకటించిన ఆఫీసర్లు 14 గ్రామాల్లో 144 సెక్షన్ విధించారు. ప్రజలకు ప్రత్యేక మాస్కులు అందజేస్తున్నారంటే అక్కడి పరిస్థితి ఎంతలా ఉందో అర్థమవుతుంది. తాజాగా ములుగు జిల్లా వెంకటాపురం మండలం బోధాపురం శివార్లలో